తలకాయలు ఉండొచ్చు, పడకోటకి లంకిని కాపలాగా ఉండొచ్చు, అశోకవనానికి అడ్రస్ తెలియకపోవచ్చు, కానీ అవన్నీ దాటడానికి ఒక ఆంజనేయుడు ఎప్పుడైనా రావచ్చు. వాణ్ణి చంపేస్తాని ఒప్పుకున్నావు కదా నువ్వు మొన్న. ఏమొన్నా? ఇయాలటికి మొన్న అయితే రేపటికి నిన్న. ఊరుకోండి సార్, మీకేం పిల్లప్పుడే చిన్నపిల్లాడైతే నువ్వు. అందరిని ఇలాగే అనుకుంటున్నారా? దీనమ్మ మెయింటైన్ చేయలేక తోల తీరిపోతుంది. ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. దిగజారిపోతున్నాను అనిపిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళాననుకోండి, సూపర్ గా వండి పెడతారు, శుభ్రంగా మెక్కి పెడతారు. తిన్న వెంటనే ఓ బ్యూటీ స్లీప్ వేస్తాను. ఈ మధ్యాహ్నం పూట ఫుల్ గా కుమ్మాక అలా కమ్ముకొచ్చే నిద్రుందే, అబ్బబ్బబ్బబ్బబ్బా సమ్మగా ఉంటది. తర్వాత తీరిగ్గా సాయంత్రానికి లేస్తాను. నాకు ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో లేదో, కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించవచ్చు. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికే ఒక్క రేంజ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి.